నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా రాజ్యం అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడు. హల్లెలూయా. మనము పరిశోధించని అద్భుత కార్యములు. ఎంత గొప్ప మాటలండి. నాకు అనిపించింది, కొన్ని సంవత్సరాల క్రితము నేను ఒక మనిషి దయ్యం పడితే వెళ్తుంటే వాళ్ళ ఆకిట్లో అడుగు పెట్టినప్పుడే దయ్యం పోయి మూలకు దాచుకుంటే నేను అనుకున్నా, నాకు తెలియదు ఈ మాట పరిశోధింప అద్భుత కార్యములు అన్నాడు. చూసినట్లయితే దయ్యం పోయి మూలకు దాచుకుంటే నేను వెనక చూస్తున్నా. ఆ మూలకు దాచుకున్న ఆయన ఎందుకు వస్తున్నాడు కేకలు పెడుతున్నది. నేనేమో నా వెనక ఇంకెవరైనా వస్తున్నారేమో నేను వెనక చూస్తున్నాను. నాకు తెలియకొచ్చింది ఇక్కడ వాక్యం తెలియచేసినట్లనే ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములు అనే మాట నాకు అర్థం కాలేదు. వెనక చూస్తున్నా, ఇంకెవరైనా వస్తున్నారేమో, అందుకే ఎందుకు వస్తుందని అడుగుతుందేమో అనుకుంటున్నాను. దగ్గర పోయినప్పుడు నన్ను చూసి కేకలు వేస్తుంది. అంటే ఈ అలుపుని చూసి కాదు, ఈ అలుపులో ఉన్న నిజ దేవుడని యేసయ్యను చూసి. హల్లెలూయా. చూసి దేవుని యొక్క బిడ్డలారా కేకలు వేస్తుంది. ప్రార్థన చేసిన వెంటనే కేకలు పెట్టి ఆ పాపను విడిచి వెళ్ళిపోయింది. ఈరోజు ఒక దయ్యాలనే కాదు, నీ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా అవి కేక వేసి నిన్ను వదిలిపోవాలంటే నువ్వు చేయవలసి ఏంటి తెలుసా? భయభక్తులు యెహోవా యందు కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మహత్కార్యములు పరిశోధింపజేయని కాలని మహత్కార్యములు చూస్తావు. అంతేకాదు ఇంకేమంటాడు, ఇంకా ముందు చదవండి. లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడు మన దేవుడు. ఎలాంటి వాడంట? లెక్కలేని అద్భుత క్రియలు. అరే, ఒక సముద్రం 2 పాయలు అవడం అంటే మాటలాంటి. ఎర్ర సముద్రం 2 పాయలు అవడమే కాదు, ఆ యొక్క నేల ఆరిన నేలగా మారడం ద్వారా వారు ఆ నేల మీద నడిచి దాటిపోయారు. ఎవరి వల్ల అవుతుందా ఇది? దేవుని వల్లనే అవుతుంది. అలాంటి అద్భుత కాలం చేయగల సమర్థం మన దేవుడు. దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో నీకు సముద్రం లాంటి ముందు సమస్య కనబడుతుందేమో, అది 2 పాయలు కావాలంటే నీవు చేయవలసింది ఏం తెలుసా? యెహోవా భయభక్తులు కలిగి ప్రార్థన చేయడం ద్వారా అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా. యేసుక్రీస్తునికి మహిమ కలుగును గాక. అంతేకాదు దేవుని యొక్క బిడ్డలారా, ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయవాడు, భూమి మీద వర్షము కురిపించేవాడు. ఎస్, దేవుని యొక్క బిడ్డలారా, వర్షము భూమి మీద ఎంత పడుతుందని ఎంత నిజమో, నువ్వు ప్రార్థన చేసే అద్భుతాలు జరుగుతాయి అన్న విషయం కూడా అంతే నిజం. నమ్మిన వర్షకులు మహిమ పరచుదామండి. హల్లెలూయా. యేసుక్రీస్తునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తునికి మహిమ కలుగును గాక. అద్భుతాలు తప్పకుండా చేయగల దేవుడు మన దేవుడు, తప్పకుండా చేయగల దేవుడు. మొన్నటి పోయిన సంవత్సరం అనుకుంటా 2024లో ఒక సహోదరి ఎగ్జామ్కి వెళ్ళింది. గవర్నమెంట్ జాబులు పడ్డాయి, ఎగ్జామ్కి వెళ్తే ఆమె ప్రార్థన చేసుకుని వెళ్ళింది. దేవుడు నాతో మాట్లాడాడు, అమ్మా ఈసారి నీకు పేపర్ చాలా వీచిస్తారు, అది నువ్వు దారులంగా రాసిస్తావు అని చెప్పించింది దేవుడు. నేనేమి అంత శక్తివంతుడు నేను కాదు, దేవుడు చెప్పాను. ఆమె చెప్పాను, వెళ్ళింది. అదే విశ్వాసంతో వెళ్ళింది. పేపర్ చూడండి, ఆమెకున్న మొత్తము తెలిసిన ఆన్సర్స్ వచ్చినాయి. వచ్చేసిన జాబ్ అనుకున్నది, తనలో గర్వం వచ్చినట్లున్నది. నాకు వచ్చేసిన జాబ్ అనుకున్నది, గర్వం వచ్చినది. అప్పుడే దేవుడు ఏం చేశాడంటే ఆమెను తారుమారు చేసేసాడు. ఆమె తలంపులు తారుమారు చేసేసి ఆమె ఏమి రాస్తుందో ఆమెకు అర్థం కాలేదు, రాసింది వచ్చింది. వచ్చి ఫోన్ చేసింది, ఏడుస్తున్నాను బాగా. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమో ఎగ్జామ్ రాయలేను, నేను ఎగ్జామ్ అస్సలు ఏం రాయలేను మాస్టర్ గారు అన్నది. నేను అప్పుడు ఎందుకమ్మా, దేవుడు నీకు చాలా ఈజీ పేపర్ ఇస్తాడని చెప్పిండు కదా, నువ్వెందుకు రాయలేవంటే, సార్ నేను వెళ్ళి పేపర్ చూస్తే నాకు అన్ని వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి,
ఏమైందేమో 10 క్వశ్చన్లు మాత్రం నాకు తెలిసి పెట్టాను.